ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోందా? వాతావరణ మార్పులపై ప్రభుత్వం అప్రమత్తం అవుతుంటే ప్రతిపక్షం మాత్రం ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఎదురుదాడికి దిగుతోంది. ఒకవైపు ఎల్నినోపై ప్రణాళికలు అంటున్న ప్రభుత్వం, మరోవైపు దేవాదుల నీళ్లపై నిలదీస్తున్న బీఆర్ఎస్. నీళ్ల కోసం మొదలైన వార్ ఇప్పుడు మాటల యుద్ధంగా మారింది. అసలు నీటి రాజకీయంలో నిజమెంత? ఆరోపణల వెనుక వాస్తవాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణలో నీళ్లు ఇప్పుడు కేవలం ప్రకృతి అంశం మాత్రమే కాదు, రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. ఒకవైపు వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, రాబోయే పరిస్థితులపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రస్తుత నీటి సమస్యలకు కారణం ఎల్నినో కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ ప్రతిపక్షం వాదిస్తోంది. అంటే చెరువుల్లో నీరు తగ్గుతుంటే రాజకీయాల్లో మాటల వేడి పెరుగుతోంది. హైదరాబాద్లో జరిగిన ఎల్నినోపై అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 1000 కిలోమీటర్ల దూరంలోని పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతల మార్పులు ఇప్పుడు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయని, అందుకే ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ డిమాండ్, పశువులు, అడవి జంతువుల అవసరాలు, ఇలా అన్ని రంగాలపై ప్రభావాన్ని అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని బట్టి తెలిపారు. ఇక విద్యుత్ వినియోగం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాకాలంలో కూడా వేసవి స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని, సోలార్ పవర్ వినియోగాన్ని పెంచడం ద్వారా భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. అయితే ఈ వివరణపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం పైన ఘాటు విమర్శలు చేశారు. ఇది ఎల్నినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఆరోపించారు. ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్ట్ నీటి విడుదల అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. గోదావరిలో నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల ద్వారా రైతులకు అందించడం లేదని విమర్శించారు. దేవాదుల పంపులను పూర్తి సామర్థ్యంతో నడిపించి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. రైతులు ట్యాంకర్లతో, బిందెలతో పంటలను కాపాడుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చిందని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రధాన వాదన ప్రకారం దేవాదుల కింద ఉన్న ఆయకట్టుకు నీరు అందితే వేలాది ఎకరాల పంటలను కాపాడుకోవచ్చని చెబుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీటి నిర్వహణలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడే అసలు రాజకీయ పోరు మొదలైంది. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు అందించడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అంటే ఒకవైపు భవిష్యత్ ఎల్నినోపై చర్చ, మరోవైపు ప్రస్తుత సాగునీటి సమస్యలపై రాజకీయ రగడ. ఇక దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించే సామర్థ్యం ఉందని చెబుతోంది. కాంగ్రెస్ ఏమో ప్రాజెక్టుల నిర్వహణ, నీటి లభ్యత, సాంకేతిక అంశాలను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటుంది. మొత్తానికి తెలంగాణలో ఈసారి వర్షాలు ఎలా ఉంటాయన్నది ప్రకృతి నిర్ణయించాల్సి ఉంటే, నీటి నిర్వహణపై రాజకీయ పోరాటం మాత్రం ఇప్పటికే మొదలైందనే చెప్పాలి. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయి? దేవాదుల నీటి అంశంలో రైతులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది? ప్రకృతి పరీక్షతో పాటు రాజకీయ పరీక్షను కూడా అధికార ప్రతిపక్షాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.